రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కరెంటు పోయింది, కరువు వచ్చింది. ఎండాకాలం ఆరంభంలోనే జనం దాహర్తితో అల్లాడిపోతున్నారు. సంగారెడ్డి జిల్లా సీర్ఘాపూర్ మండలం జీవుల తండాలో తాగునీటి కోసం తండా ప్రజలు రోడ్డెక్కారు. ప్రభుత్వం చేతగానితనాన్ని ఎండగడుతూ ధర్నా నిర్వహించారు. నెల రోజులుగా తాగడానికి నీరు రాక అవస్థలు పడుతున్నామని ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిరోజు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు వచ్చేవని, కాంగ్రెస్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి తండాల్లో నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నామని మండిపడుతున్నారు. మొద్దు నిద్రపోతున్న ఎమ్మెల్యే అధికారులు వెంటనే తమ తండాకు తాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగాచారి మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంగాచారి, చెప్పండి, ఇక సంగారెడ్డి జిల్లా సీర్ఘాపూర్ మండలం జీవుల తండాలో తాగునీటి కష్టాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి రంగాచారి? గుడ్ మార్నింగ్ నిఖత్. ఇది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సీర్ఘాపూర్ మండలం జీవుల తండాకు సంబంధించిన ప్రజల ప్రధాన సమస్యగా మనం చెప్పుకోవచ్చు. గత నెల రోజులుగా ఈ తండాకు సంబంధించిన ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటూ ఉన్నారు. గత నెల రోజులుగా వాళ్ళంతా కూడా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. స్థానికంగా ఉండే ఎమ్మెల్యే దృష్టికి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి దృష్టికి కూడా తమ సమస్యను తీసుకువెళ్లారు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లోకల్ లీడర్స్ ద్వారా తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. కానీ అటు అధికారులు కానీ అటు ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరూ కూడా దీనికి సంబంధించిన సమస్యను పరిష్కరించడం కోసం ముందుకు రాకపోవడం, కనీసం స్పందించకపోవడం పట్ల తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కడుపు మండినటువంటి తండావాసులు, రైతులు, అక్కడ ఉండేటువంటి మహిళలంతా కూడా ఒక్కసారిగా ఈ రోజు ఉదయం రోడ్డెక్కి ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి, రాస్తా రోకో నిర్వహించినటువంటి పరిస్థితి అక్కడ జరిగింది. ముఖ్యంగా ఈ తండాలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యంగా నారాయణఖేడ్ నియోజకవర్గం అంతా కూడా మిషన్ భగీరథ పథకాన్ని కట్టుదిట్టంగా అమలు చేసి అక్కడికి ప్రతి ఇంటికి తాగునీరు అందించడానికి అవసరమైనటువంటి ఏర్పాటు చేయడము, ఇంటింటికి నల్లాలు బిగించి పకడ్బందీగా ఈ ఆర్డబ్ల్యూఎస్ అధికారుల ద్వారా వాళ్ళని ఎప్పటికప్పుడు ఈ పథకాన్ని అమలు చేసే దిశగా పర్యవేక్షించడము, ముఖ్యంగా వేసవి కాలం వస్తున్న దశలో ముందస్తుగానే ఒక నెల రోజుల ముందు నుంచి ప్రత్యేకంగా ఈ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి వాళ్ళ కట్టుదిట్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసి ఎక్కడ కూడా చిన్న సమస్య ఏర్పడకుండా మిషన్ భగీరథ పథకాన్ని కట్టుదిట్టంగా అమలు చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్ల మీద ప్రభుత్వం చేసింది. ఎప్పటికప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఈ మంచినీటి సమస్య ఎక్కడా రాకూడదు అని చెప్పి చాలా సమీక్షలు నిర్వహించి అధికారులను పురమాయించినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికెక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా దాన్ని పర్యవేక్షించి ప్రజలకు తాగునీరు అందించడానికి అవసరమైనటువంటి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ గత 2.5 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో మిషన్ భగీరథ పథకం పట్లనే ఒక కాచివేత ధోరణిని అవలంబిస్తూ ఉన్నది. దాని నిర్వహణ పట్ల కూడా కనీసం పట్టించుకుంటున్నటువంటి దాఖలాలు కనిపించడం లేదు. ఎక్కడికక్కడ చాలా చోట్ల పైప్ లైన్లు పలిగిపోవడము, ఇంటర్నల్ గా ఉన్నటువంటి పైపులు కూడా ఇబ్బందికి గురి కావడము, ప్రతి సంవత్సరం కురిసేటువంటి వర్షాకాలంలో కొంత పైప్ లైన్లు ఇబ్బంది కావడం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఎప్పటికప్పుడు దాన్ని మెయింటైన్ చేసి తిరిగి మళ్ళీ ఈ వేసవికాలం వచ్చేసరికి ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ఆర్డబ్ల్యూఎస్ కు సంబంధించిన అధికారులకు ఉంటుంది. మిషన్ భగీరథ నిర్వహించేటువంటి అధికారులకు కూడా ఉంటుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రభుత్వం చూడాల్సి ఉంటుంది. కానీ ఆ దిశగా ఈ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవడం ఫలితంగా చాలా మంచినీటి సమస్య ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో 6-7 సంవత్సరాలు ఎప్పుడు కూడా మంచినీటి ఎద్దడి కోసం, మంచినీటి కోసం ప్రజలు రోడ్డెక్కినటువంటి పరిస్థితి, మహిళలు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించలేదు. అట్లా గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మాత్రం ఎక్కడికక్కడ ఈ మంచినీటి కోసం ప్రజలు రోడ్డు ఎక్కడము, ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వచ్చినప్పుడు ఖాళీ బిందెలు అడ్డం పెట్టి అడ్డుకోవడం అనేది సర్వసాధారణంగా జరిగిన విషయం. అట్లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదు అనే ఒక ప్రధాన ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ఛాలెంజ్ గా తీసుకుని భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేసి ప్రతి ఇంటికి, ప్రతి తండాకు, ఎక్కడ దారి లేని తండాలకు కూడా పైప్ లైన్లు వేయించి ఆయన ఇంటింటికి నల్లాలు ఫిట్ చేసినటువంటి ఒక
మహత్తర పథకాన్ని అమలు చేసి దేశానికే ఆదర్శవంతమైనటువంటి మిషన్ భగీరథ పథకాన్ని ఆయన అమలు చేయడం జరిగింది. కట్టుదిట్టంగా 6-7 సంవత్సరాలు ఇది అమలయ్యింది. అయినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడము, దాని నిర్వహణ పట్ల బాధ్యత లేకుండా ఉండడము, అధికారులను ఎప్పటికప్పుడు మంచినీటి కోసం ఎద్దడి రాకుండా చూడాలని చెప్పడం, ఇట్లాంటి సంఘటన చేయడం, అట్లాగే వాళ్ళకు అవసరమైనటువంటి నిధుల్ని కూడా కేటాయించి ఆ మెయింటెనెన్స్ సంబంధించిన వ్యవహారాలు చూసే విధంగా చూడడము, ఇవన్నీ లేకపోవడం ఫలితంగా ఎక్కడికక్కడ మిషన్ భగీరథకు సంబంధించిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పనులు నిర్వహించడానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే చాలా గ్రామాల్లో, చాలా తండాల్లో, చాలా ప్రాంతాల్లో కూడా మంచినీటి ఎద్దడి ఇది కృత్రిమంగా వస్తున్నటువంటి ఎద్దడిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నాయి, ఈ రిజర్వాయర్లలో నీళ్లు వచ్చినాయి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చినటువంటి నీళ్ల ద్వారా అన్ని రిజర్వాయర్లలో కూడా తాగడానికి అవసరమైనటువంటి నీళ్లు అయితే ఇప్పుడు ఉన్నాయి. అట్లాగే అటు సింగూరు ప్రాంతానికి సంబంధించి సింగూరు నీళ్లు కానీ, అక్కడ మా కంజీరా నీళ్ళు, మంజీరాకు సంబంధించిన నీళ్లు కానీ, మా నారాయణఖేడ్ ప్రాంతంలో వచ్చేటువంటి నీళ్లు ఉంటాయి. అవన్నిటికీ అవసరమైనటువంటి నీళ్ల ఏర్పాట్లు కూడా జరిగి ఉన్నాయి. కానీ వీళ్ళు దాన్ని సక్రమంగా నిర్వహించేటువంటి పరిస్థితి లేకపోవడము, దాన్ని వాడుకునే పద్ధతి సక్రమంగా లేకపోవడం ఫలితంగానే ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ముఖ్యంగా ఈ నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉండేటువంటి ఈ సిర్గాపూర్ మండలము, ఇంకా తండి మండలము, ఇట్లాంటి చాలా మండలాల్లో కూడా ఈ తండాలు చాలా అధికంగా ఉంటాయి. ఈ తండావాసులు అధికంగా జీవించేటువంటి ప్రాంతాలు. ఒకప్పుడు ఈ ప్రాంతాల్లో మైళ్ళ దూరము వాళ్ళు బావుల్లోకి వెళ్లి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉండేది. కానీ కేసీఆర్ ప్రభుత్వం చాలా పగడ్బందీగా ఈ అమలు చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళ సమస్య పరిష్కారం అయింది. కానీ మళ్ళీ ఒకసారి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పాత సమస్యలు మళ్ళీ వస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. అందులో భాగంగానే ఈ సిర్గాపూర్ మండలానికి సంబంధించిన జీవుల తండ వాసులు పెద్ద ఎత్తున గత నెల రోజులుగా కూడా ఈ నీటి సమస్యలో సరఫరాలో అవుతున్నటువంటి ఇబ్బందుల కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు అధికారుల చుట్టూ తిరిగారు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగారు, ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకువెళ్లారు. కానీ అక్కడి నుంచి సరైనటువంటి స్పందన రాకపోవడం ఫలితంగా ఈ రోజు వాళ్ళంతా రోడ్డెక్కి ఆందోళన దిగి ధర్నాలు చేసి రాస్తారోకోలు చేయాల్సిన ఒక అనివార్య స్థితి ఇవాళ అక్కడికి వచ్చింది. అందులో భాగంగానే ఇవాళ ఆ మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేని కూడా వాళ్ళు చాలా దుమ్మెత్తిపోతున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద కూడా చాలా ఆగ్రహంతో వాళ్ళు తిట్ల దండకాన్ని అందుకున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు కనీసం స్పందించి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వీళ్ళంతా స్పందించి ఈ నీటి ఎద్దడి, మంచినీటి ఎద్దడి, తాగునీటి ఎద్దడి నివారించడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున తాము ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.